APSL PRB mains కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్. ఇది సెకండ్ క్వశ్చన్. 2x - 3y + 4 = 0 మరియు 3x - 2y - 4 = 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాల యొక్క సాధన x n మరియు y b అయితే అప్పుడు రెండు ఈక్వేషన్లు ఇచ్చినాడు. 2x - 3y + 4 = 0, 3x - 2y - 4 = 0. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుంటే ఈక్వేషన్ 1 × 3 మైనస్ ఈక్వేషన్ 2 × 2 చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే 6x - 9y + 12 = 0. సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 6x - 4y - 8 = 0. సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మైనస్ ప్లస్ ప్లస్ 6x క్యాన్సిల్ అవుతుంది. 9y -9y + 4y = -5y. 12 + 8 20. 5y = 20, y = 4. ఈ y = 4ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినామంటే 2x = 8 వస్తుంది, x = 4. y = 4, x = 4. కాబట్టి a = b. హాయ్ ఎవ్రీవన్, APSL PRB మెయిన్స్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్. థర్డ్ క్వశ్చన్ చేసుకుందాం. The simultaneous linear equations 3x + 2y - 5 = 0 and kx - 2y + 7 = 0 have no solution then. తెలుగులో 3x + 2y - 5 = 0 మరియు kx - 2y + 7 = 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాలకు సాధన లేనట్లయితే అప్పుడు k విలువ ఎంత? సాధన లేనట్లయితే అంటే హ్యావింగ్ నో సొల్యూషన్. సొల్యూషన్ లేకుంటే ఫార్ములా వచ్చేసి a1/a2 = b1/b2. అంటే 3 అనేది a1, 2 అనేది b1. అంటే a1x + b1y - c1 = 0. k అనేది a2, -2 అనేది b2, 7 అనేది c2. సో ఫార్ములా వచ్చేసి a1/a2 = b1/b2. a1 = 3, 3/k = b1/b2, 2/-2. 2 క్యాన్సిల్ అయిపోతే k = -3. హాయ్ ఎవ్రీవన్, APSL PRB మెయిన్స్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్. Fourth question. A girl has only 5 rupee coins and 10 rupee coins in her kiddie bank. There are 40 coins altogether in the bank amounting to 260 rupees. And the number of 5 rupee coins in it is. అమ్మాయి యొక్క కిడ్డీ బ్యాంకులో 5 రూపాయలు మరియు 10 రూపాయల నాణేలు మాత్రమే ఉన్నాయి. ఆ బ్యాంకులో అన్ని కలిసి 40 నాణేలు ఉన్నాయి మరియు వాటి మొత్తం విలువ 260 రూపాయలు అయితే ఇప్పుడు దానిలోని 5 రూపాయల నాణేల సంఖ్య ఎంత? 5 రూపాయల కాయిన్స్ ప్లస్ 10 రూపాయల కాయిన్స్ 40 ఉన్నాయి. 5 రూపాయల కాయిన్స్ని x అనుకుందాం, 10 రూపాయల కాయిన్స్ని y అనుకుందాం. x + y = 40. తర్వాత వాటి విలువ 260. అంటే 5 రూపాయలు x ఉన్నాయి కదా, 5x, 10 రూపాయలు y ఉన్నాయి, 10y = 260. 1, 2 ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేసి సెకండ్ ఈక్వేషన్ నుంచి తీసేద్దాం. 5x + 10y = 260, 5x + 5y = 200. సబ్ట్రాక్ట్ చేస్తే 5x - 5x 0 వస్తుంది, 10y - 5y 5y వస్తుంది, 260 - 200 60 వస్తుంది. therefore y = 12 వస్తుంది. y = 12ని మనం xలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వస్తుంది. x + 12 = 40, x = 28. x అంటే ఏంది? 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ 28 ఉన్నాయి. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. 5 రూపీ కాయిన్ సంఖ్య ఎంత? 28. హాయ్ ఎవ్రీవన్, APSL PRB మెయిన్స్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్. ఫిఫ్త్ క్వశ్చన్. 31 of 13 + 17 - 19 × 69 / 29 - 6. ఈ సింప్లిఫికేషన్స్ ఎప్పుడు బాడ్ మాస్ రూల్తో చేయాలి. బాడ్ మాస్ అంటే b అంటే బ్రాకెట్స్లో నుండి ఫస్ట్ చేయాలి, తర్వాత హాఫ్ అని ఇచ్చినట్టు, తర్వాత డివిజన్, m అంటే మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో 31 of 13 + 17 - 19 × 69 / 29 - 6. 29 - 6 పైన బార్ అని ఇచ్చినారు. అంటే ఫస్ట్ ఆ బార్ని చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత డివిజన్లు. సో 31 × 13 ఫస్ట్ చేసేయాలి, తర్వాత 19 × 16 అది చేసేయాలి, 29 - 6. 31 × 13 403 + 17 - 19 × 69 / 29 - 6 అంటే 23. 103 + 17 - 19 × 3 420 - 57. ఆన్సర్ 363, which is first option. Hi everyone, APSL PRB Mains Constable previous paper. Question number 6, math question. In an arithmetic progression, if the third term is 13
and the fifth term is 23, then the sum of its first 35 terms is. ఒక అంక శ్రేణిలోని మూడవ పదం 13 మరియు ఐదవ పదం 23 అయితే అప్పుడు దాని యొక్క మొదటి 35 పదాల మొత్తం. ఫస్ట్ ఆప్షన్ 6160, సెకండ్ ఆప్షన్ 1540, థర్డ్ ఆప్షన్ 4610, ఫోర్త్ ఆప్షన్ 3080. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంక శ్రేణి. థర్డ్ టర్మ్ అనేది అంటే మూడవ టర్మ్ a+2d. ఫస్ట్ టర్మ్ a అవుతుంది, సెకండ్ టర్మ్ a+d, థర్డ్ టర్మ్ a+2d. అట్లనే ఫిఫ్త్ టర్మ్ a+4d. వాళ్ళు ఇచ్చేసినారు a+2d = 13, a+4d = 23. ఇప్పుడు మనం దాని నుంచి ఏ కనుక్కుందాం, డి కనుక్కుందాం. రెండు ఈక్వేషన్లు 2 అన్నోన్లు ఉన్నాయి. 2 అన్నోన్లు కనుక్కోవచ్చు. సొల్యూషన్ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసేస్తే a - a 0, 4d - 2d 2d, 23 - 13 10. అట్లా d వచ్చేసి 5 అవుతుంది. d5ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే a = 13 - 10 3 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు, సమ్ ఆఫ్ ఫస్ట్ 35 టర్మ్స్. దానికి ఫార్ములా Sn = n - 2 × 2a + n - 1 × d. ఇక్కడ మనకి ఇది ఫార్ములా. సో 35th టర్మ్కి వరకు సమ్ అడిగిండు. S35 = 35/2 × 2 × a అంటే 3 + n - 1. n అంటే 35 టర్మ్స్ అన్నాడు కదా, n 35 - 1 × 5. దీన్ని సాల్వ్ చేస్తే 35 × 88 3080. ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్.